టీ20 ప్రపంచ కప్ 2024లో పాక్ పై టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. బుమ్రా కారణంగా భారత్ జట్టుకు ఈ విజయం వరించింది. జూన్ 12వ తేదీన టీమిండియా యుఎస్ఏతో మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీమిండియాను సున్నితంగా హెచ్చరించాడు. ఓ 3 తప్పులను సరిదిద్దుకోకపోతే యుఎస్ఏ చేతిలో ఓడిపోయే ప్రమాదముందని పేర్కొన్నాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, టీ20 ప్రపంచ కప్ 2024లో యుఎస్ఏ జట్టు ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఆ జట్టులో సగానికి పైగా భారత మూలాలు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. కాబట్టి యుఎస్ఏతో జరగబోయే మ్యాచ్ను భారత్ జట్టు తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పాక్తో జరిగిన పిచ్ పైనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ 3 విషయాలను వెంటనే సరిదిద్దుకోవాలి. పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కేవలం 119 పరుగులు మాత్రం చేసింది. అంత తక్కువ స్కోరుకు పరిమితమయ్యే పిచ్ అది ఏమాత్రం కాదు. 150కి పైగా పరుగులు సాధించే సంకేతాలు కనిపించాయి. భారత ఓపెనర్లు ఇద్దరూ ఆరంభంలోనే నిష్క్రమించినప్పటికీ 10 ఓవర్ల వరకు భారత్తో మెరుగైన స్థితిలోనే కనిపించింది. కానీ ఆ తర్వాత టీమిండియా బ్యాటర్లే నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. పాకిస్తాన్ ఫీల్డర్లకు క్యాచ్ల ప్రాక్టీస్ కోసమన్నట్లు బంతిని గాల్లోకి లేపి పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టారు. భారత ఇన్నింగ్స్ లో 8 మంది క్యాచ్అవుట్ అయ్యారు. ప్రత్యర్థి పేసర్లకు దాసోహమన్నారు. వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా క్రీజులో కుదురుకుందామనే తాపత్రయం ఎవరిలోనూ కనిపించలేదు. భారత్ జట్టులో అత్యధిక స్కోరు చేసిన పంత్ కూడా చాలా మందిలాగే పెవిలియన్ చేరాడు. పాక్ ఫీల్డర్ల పేలవ ఫీల్డింగ్ తో అతడు బతికిపోయాడు. కీలక సమయాల్లో భారత బ్యాట్స్మెన్ నిలబడాల్సింది పోయి వికెట్లు సమర్పించుకున్నారు. అసలే స్వల్ప లక్ష్యం, గెలుపు అవకాశాలు ఉండాలి అంటే వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచాల్సిందే. కానీ పాక్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుసగా 2 ఓవర్లలో ఓపెనర్ల క్యాచ్లను భారత ఫీల్డర్లు జారు విడిచారు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ 4వ బంతికి రిజ్వాన్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను ఫైన్ లెగ్ లో దూబే నేలపాలు చేశాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే సిరాజ్ తన బౌలింగ్ లోనే బాబర్ క్యాచ్ ను ఒడిసి పట్టలేకపోయాడు. మరోవైపు బౌలింగ్ కూడా సరిదిద్దుకోవాల్సిందే. మరోవైపు బుమ్రాకు కొత్త బంతిని ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న కలుగుతోంది. మిగతా ఇద్దరు ప్రధాన పేసర్లు సిరాజ్, అర్షదీప్ తగినంత ప్రభావం చూపలేకపోయారు. ఉత్కంఠ పరిస్థితుల్లోనూ అనవసరంగా నో బాల్ వైడ్లు వేశారు. బుమ్రా సంచలన బౌలింగ్ తో భారత్ గట్టెక్కింది. ఇప్పటికైతే గండం గడిచింది. కానీ యుఎస్ఏతో జరగబోయే మ్యాచ్, అలానే సూపర్ 8 ఆ తర్వాత మ్యాచ్లు మరింత కీలకమవుతాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు ఇలాంటి ప్రదర్శన చేస్తే భారత్ నిష్క్రమించక తప్పదు. అందుకే బ్యాటింగ్, ఫీల్డింగ్ ను మెరుగుపరుచుకోవడంపై టీమిండియా దృష్టి పెట్టాలి. బౌలింగ్ మరింత పుంజుకోవాలి అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.